షాబాద్ మండల్లో ఇక్కడ లోకల్ షాబాద్ రూట్లో మరియు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవలగూడ నాగర్కుంట విలేజ్లో ఈ రెండు ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై ఆక్యుపేషన్. ఇంతకుముందు అతని పైన 16th May రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 ENS కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నాగర్కుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది ముగ్గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్నీ ఇది నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ ఇది 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. చెప్పారు నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మనిషి బాడీ ఆల్రెడీ EME కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వీ విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వీ విల్ లొకేట్ హిమ్ అండ్ వీ విల్ సెండ్ హిమ్ ఫర్ ద రిమాండ్. సార్ పోలీసు 2 వారం ఇది విలేజ్లో లేదు, మేము ప్రయత్నం చేసాము అప్పుడు. తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్కి ఫైల్ చేశారు. ఇది ఇంకా సెక్షన్ 11-12లో ఇది 7 years లోపల ఈ పనిష్మెంట్ ఉంది. దాని కారణం కోర్టు కూడా దే ఆర్ గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేశారు. అదర్వైజ్ 7 years పైన ఉంటే ఖచ్చితంగా డెఫినెట్లీ కోర్ట్ విల్ యాక్సెప్ట్ ద రిమాండ్ ఆల్సో. ఫ్యామిలీ వస్తే అదే దాని గురించి అట్లా అది నెగ్లెక్ట్ ఇస్ దేర్, వీ విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము, ఇది పాత ఫైల్ కూడా చూసాము. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దాట్, బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ ఎలిజింగ్. పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దట్ మ్యాటర్. సో దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి, ఇంతకు ముందు 1.5-2 కోటి లోన్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో హీ వాస్ మెంటలీ డిస్టర్బ్డ్. పోక్సో 1 కేసు ఉంది. తర్వాత ఒక పాత 323 చాలా ఓల్డ్ కేసు ఉంది, అది దట్ ఈస్ రిగార్డింగ్ నాట్ కనెక్టెడ్ టు దిస్, దట్ ఈస్ సమ్ లోకల్ క్వారల్ రిగార్డింగ్ ల్యాండ్ ఇష్యూ. సార్ అమ్మాయిని చేసాము, అది పోక్సో కేసులో రాశారు, బట్ యాంగిల్ ఇమీడియట్లీ మేము వెరిఫై చేసాము. ఇది అమ్మాయికి తండ్రి యాక్చువల్లీ 4 days హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. సార్ కాజ్ ఆఫ్ డెత్ హీ వాజ్ జస్ట్ స్టాపింగ్ గా. ఇది అమ్మాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్, కాలేజ్ నుంచి ఇంట్లో వచ్చే టైంలో కొంచెం ఫాలో చేసి మాకు హీ వాజ్ ఫోర్సింగ్ హర్ టు యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్. సార్ అమ్మాయిని చెరువు కాడికి తీసుకెళ్ళి, బట్ అది టైమింగ్ ప్రకారం దట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే కొన్ని ఫుటేజెస్ మాకు దొరికింది. దాని ప్రకారం ఇట్ డస్ నాట్ అపియర్ లైక్ దాట్. ఈ కార్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. కంప్లైంట్స్ లేదు. సో దిస్ మ్యాటర్ సమ్ మోటివ్ వీ కెన్ సీ, బట్ దాని గురించి ఏ మోటివ్ ఉంది మాకు దొరికితే వీ విల్ గెట్ సమ్ ఫ్యాక్ట్స్. యాజ్ ఆఫ్ తర్వాత ఇది
2-3 సారి కౌన్సిలింగ్ కోసం మేము పిలిచాం.